జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీమఠం ఆవరణలో ఈ నెల 11, 12 తేదీలలో నిర్వహించనున్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కాకినాడలోని వారి స్వగృహానికి వెళ్లి ప్రత్యేకంగా చాగంటిని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గం నుండే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా హాజరు కావాలని కోరారు. జగద్గురు శంకరాచార్యులు ఈ నెల 19వ తేదీన వేములవాడ ఆలయానికి విచ్చేస్తున్నారని, 20వ తేదీన ధర్మపురి ఆలయానికి రావాల్సిందిగా స్వామివారిని కలిసి కోరతామన్నారు. తన కుమారుడు హరీశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురి ఆలయంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రోమో చాగంటి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గొప్పగా వెలిసినటువంటి ఆ స్వామివారి క్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు ఇక్కడ జరిపించాలి. దానికి మీరు రావాలి, ఇక్కడ ధర్మపురి దైవక్షేత్రంలో ప్రవచనాలు చెప్పాలంటే తప్పకుండా మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి గారు స్వయంగా నా ఇంటికి వచ్చి మీరు అడుగుతున్నారు కాబట్టి అక్టోబర్ 11, 12 సకుటుంబ సపరివారంగా నేనందరూ నా పిల్లలను తీసుకొని, నా కుటుంబాన్ని తీసుకొని ఆ స్వామివారి క్షేత్రానికి వస్తా. శిష్యులు మరి ఈ ప్రాంత మొత్తం యావత్ తెలంగాణ ప్రపంచ ప్రజలందరికీ ఉండే విధంగా నేను ప్రవచనాలు చేస్తా అని చెప్పేసి ఆ స్వామివారికి అనుమతి ఇవ్వడం, వారి యొక్క టైం ఇవ్వడం, మా ధర్మపురి ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిజంగా మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. ఒక శాసనసభ్యుడిగా మరి గొప్ప మహర్షులు కానీ భాగవత పరంగా గొప్ప ఆలోచన పరంగా ఉన్నటువంటి ఆ గొప్ప బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, ధర్మపురి ప్రాంత ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని ఆ ప్రవచనాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ సచ్చిదానంద సరస్వతి స్వామివారు వారి ఆశీస్సులతో, వారి నేతృత్వంలో, వారి ఒక స్థలంలో, అంటే ఈ స్థలం అంతా వారి స్థలం, వారు యజమానులు. మేము మొన్న దేవుడి కళ్యాణం కోసం అనుమతి అడిగాము, ఇచ్చారు. ఇప్పుడు చాగంటి బ్రహ్మ కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాల కోసం కూడా అనుమతి అడిగితే 2 రోజుల అనుమతి కూడా వారు ఇవ్వడం జరిగింది.